Hi everyone, welcome to our channels. Today's video is TS MCET APC MCET లో మ్యాట్రిక్స్ లో పార్ట్ 3 2022 లో MCET లో మ్యాట్రిక్స్ లో పార్ట్ 3 క్వశ్చన్ నెంబర్ 33. If AB is equal to A, BA is equal to B, then A square plus B square equal to find out. ఆల్రెడీ తెలుసు A square plus B square వాల్యూ is A plus B. ఈ కండిషన్ వస్తుంది డైరెక్ట్ ఫామ్లోనే. బట్ ప్రూఫ్ లాగా చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే we find the A square plus B square na we write A square plus B square. A square written as A into A, B square written as B into B. In place of A, we write AB. In place of A, we write AB. In place of B, we write BA. BA of B. or లేకపోతే సెకండ్ బీలో రాసుకుని ఎలా రాసినా సేమే BA. అవునా AB, B of B అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఏబీని మనం ఎలా రాయొచ్చండి బిఏ రాసుకోవచ్చు కదా ఏ ఆఫ్ ఏబీ రిటర్న్ యాజ్ బిఏ సింప్లీ ఇట్ రాసుకోండి అబ్బా బెటర్గా ఏ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏబీ రైట్ ఏబీ అవుతుంది కదా ఇక్కడ ఏబీ రాసి ఫస్ట్ దాంట్లో ఏ రాని సెకండ్ దాంట్లో ఏ అలాగే ఉంచుకొని ఫస్ట్ దాంట్లో రిప్లేస్ చేసుకుని కన్వీనియన్స్ కొరకు అంతే నెక్స్ట్ ఏ ఆఫ్ బిఏ ఏ ఆఫ్ వాట్ బిఏ వచ్చేసింది ఇక్కడ కూడా బి ఆఫ్ వచ్చింది బిఏ నేను రాస్తున్నా అంటే ఈ బి ఫస్ట్ ప్లేస్లో కాకుండా ఫస్ట్ ప్లేస్లో బిఏ సెకండ్ వన్ ఇస్ బి అలాగే రాసేసాం కన్వీనియన్స్ కొరకు సో బి ఆఫ్ ఏబి ఏ ఆఫ్ బిఏ వాల్యూ ఈజ్ ఏ సారీ బిఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ బి ఏబి ప్లస్ బి ఆఫ్ ఏబి వాల్యూ A, BA. AB value is equal to what? A. BA value is equal to what? B. So, A square plus B square value is A plus B. డైరెక్ట్ ఐడియా ఉంటుంది కూడా మీకు అందులో గుర్తుంటుందా అన్న టెన్షన్ కూడా అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకు మ్యాట్రిక్స్లో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాన్సెప్ట్ వైజ్గా చెప్పుకుంటూ పోతాం సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఇక్కడ వరకు వచ్చేస్తాం నెక్స్ట్ డెటర్మినెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి డెటర్మినెంట్స్ అండ్ ప్రాపర్టీస్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి బేసిక్గానే డెటర్మినెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఈజ్ ద హెవీ మెథడ్లో ఉండే క్వశ్చన్స్ దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని క్వశ్చన్ చెప్పేసుకుంటే సరిపోతుంది అబ్బా మరీ హెవీ కాకుండా కొన్ని క్వశ్చన్స్ లాస్ట్లో కొన్ని హోంవర్క్ కూడా ఇచ్చేస్తా అవి మీరు ట్రై చేయొచ్చు డెటర్మినెంట్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇవి మనకు లేవు బట్ వస్తే కూడా చేసేలాగా ఉండాలని క్వశ్చన్ నెంబర్ 34 డెల్టా ఆఫ్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆప్షన్ ఏ ఈజ్ 1 ఆప్షన్ బి ఈజ్ -1 ఆప్షన్ సి ఈజ్ 0 ఆప్షన్ డి ఈజ్ 2 ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ వాట్ 2 అప్లై చేస్తే డెటర్మినెంట్ ఆల్రెడీ మనకు తెలుసు డెట్ ఆఫ్ ABCD is equal to what? Det of ABCD is AD minus BC. Det of ABCD is equal to AD minus BC. Det of ABCD is equal to AD minus BC అయితే ఇక్కడ సింప్లీ అబ్జర్వ్ చేస్తే ఉంది ఇది ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఏ ఇంటూ బి మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా AD minus BC. When we common the negative symbol, what we get? Sin square alpha plus cos square alpha. Sin square alpha plus cos square value 1. So total answer is -1. Option B is the right answer. Next question. Another question. same method lo chese question andi. Question number 35. Mod of 4 sin square theta cos square theta 3 secant square theta cosecant square theta equal to option A 8 sin square theta cos theta 8 sin square theta cos square theta option B 4 sin 2 theta cos 2 theta option C 1 option D is 4 cos cube theta minus 3 cos theta 4 cos cube theta minus 3 cos theta okay is the determinant problem so enti mod of ABCD value is equal to what
AD minus BC. Already we know that. This is the 2 by 2 matrix. When it's 2 by 2 matrix, 4 sin square theta into cos square theta. Just we do the cross multiplication. And AD minus BC. This is the A value, B value, C value, D value. 4 sin square theta into cosecant square theta minus of AD completed minus BC. 3 secant square theta into cos square theta. Already we know that sin square theta into cosecant square theta, sin theta into cosecant theta in trigonometry value is equal to 1 only. Sec theta and cos theta trigonometry value is 1. So we write 4 of 1 minus 3 of 1. 4 minus 3 value is 1 only. 4 minus 3 1 value is 1 only. Okay. Next question number 36. మ్యాట్రిక్స్లో అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చెప్పుకుంటూ పోతూ ఉంటావు, కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్పగలను, అంటే టాపిక్ వైజ్గా మీ దగ్గర ఉన్న బుక్స్లో ఇంకొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 36, క్వశ్చన్ నెంబర్ 36. ఇది మీరు చేయండి అబ్బా. మోడ్ ఆఫ్ I0 0i ఈక్వల్ టు ఆప్షన్ A is 1, ఆప్షన్ B is 11, ఆప్షన్ C is -1, ఆప్షన్ D is equal to. So I into I square value is -1. Next 37. The real part of cos alpha plus I sin alpha, sin beta plus I cos beta, cos beta plus I sin beta, sin alpha plus I cos alpha ఈక్వల్ టు. ఆప్షన్ ఈజ్ ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎంసెట్ 99లో వచ్చిందబ్బా. 2 cos alpha. ఆప్షన్ బి ఈజ్ 2 sin beta. ఆప్షన్ సి ఈజ్ 0. ఆప్షన్ డి ఈజ్ 1. ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇది కూడా సేమ్, జస్ట్ డిటర్మైన్ చేయడమే. బట్ ఇక్కడ ఏంటంటే మనం డిమోవిస్ థియరీలో చూసాం ఆల్రెడీ. మనకు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అని ఉండాలి. ఐ వాల్యూ అనేది ఎప్పుడు సైన్కే ఉండాలి. ఇక్కడ మాత్రం ఏంది కొన్ని డినామినేటర్ చూస్తే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ మాత్రం కాసుకుంది. బట్ నార్మల్గా ఏడి మైనస్ బీసీ అప్లై చేస్తున్నాం. అప్పుడు అప్లై చేస్తే ఏమిటండి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఆఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ ఐ కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ ఇవి మల్టిప్లై అయినప్పుడు ఏమవుతుంది, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఇంటూ సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా, సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా. ఇది ఇక్కడ బేసికలీ 2 టర్మ్స్కి మైనస్ అప్లై చేద్దాం. ఇక్కడ మైనస్ అప్లై చేస్తే ఇక్కడ కూడా మైనస్ అప్లై చేస్తాం. స్టార్టింగ్లో ఇక్కడ మైనస్ అప్లై చేశాను అనుకోండి, మైనస్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఇక్కడ కూడా మైనస్ అప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ ఐ కాస్ ఆల్ఫా. సేమ్ సిమిలర్లీ ఇయర్ మైనస్ ఉందా, జస్ట్ ఇక్కడ ప్లస్ రాసేసి కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా మైనస్ సైన్ బీటా మైనస్ ఐ కాస్ బీటా మైనస్ ఐ కాస్ బీటా. నేను ఏం చేయలేదు, జస్ట్ మైనస్ దీనికి మల్టిప్లైన్ బోస్ మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్ అయిపోద్ది. ఇక్కడ ఉన్న మైనస్ని దీనికి అప్లై చేశారు, సెకండ్ టర్మ్కి అప్లై చేశారు. రీజన్ ఏంటంటే మనకు మళ్ళీ కాస్కి ఎప్పుడు ఇమాజినరీ వాల్యూ ఉండదు, అయోటా అనేది దానికి ఎగ్జిస్ట్ కావద్దు ఐ వాల్యూ. కాబట్టి దాన్ని ఏం చేసినా మైనస్ తీసుకున్నాం. వెల్ వి రైట్ మైనస్ ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఇన్ ప్లేస్ ఆఫ్ మైనస్ సింబల్ వి రైట్ ఐ స్క్వేర్ సైన్ ఆల్ఫా మైనస్ ఐ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. ఇక్కడ ఏమవుతుంది, ఐ స్క్వేర్ సైన్ బీటా మైనస్ ఐ కాస్ బీటా. ఓకేనా, ఐ కాస్ బీటా. ఇక నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఐ కామన్ తీస్తున్నా, లేకపోతే సింపుల్లీ మైనస్ ఐ కామన్ తీస్తున్నా. ఇక్కడ మైనస్ ఐ కామన్ తీస్తే సింపుల్గా వచ్చేస్తుంది. లేదు సార్ అనుకుంటే బెటర్ టు ట్రై మైనస్ సింబల్ తీసేసి కూడా రాసుకోవచ్చు మనం, ఇంక ఈజీగానే ఉంటుంది. మైనస్ సింబల్ తీస్తే మైనస్ ఐ స్క్వేర్ రాసుకోవాల్సి వస్తుంది.
ఎలా వచ్చినా ఓకే. ఇక్కడ ఐ కామన్ తీస్తారు, మైనస్ ఐ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఐ అయిపోద్ది. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా విచ్ ఈజ్ రిటన్ యాజ్ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా. ఓకే, ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, మైనస్ ఐ కదా కామన్ తీసేది, మైనస్ ఐ కామన్ తీస్తే మైనస్ ఐ ఆఫ్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా అవుతుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఐ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా, రెండు మల్టిప్లికేషన్లు ఉంటే అకార్డింగ్ టు డిమోవిస్ థియరీ రెండు మల్టిప్లికేషన్లు ఉంటే ఎలా వస్తాయని అడిషన్ కన్వర్ట్ అవుతాయి. మైనస్ ఐ ఆఫ్ కాస్ ఆఫ్ బీటా మైనస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ బీటా మైనస్ బీటా. చాలామంది అనుకున్న ఆన్సర్ ఏమవుతుందంటే సార్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా మైనస్ బీటా వాల్యూ 0, బట్ నాట్ ఇయర్. ఇక్కడ మాత్రం కాదండి. రీజన్ ఏంటంటే చూడండి, ఐ ఆఫ్ కాస్ ఆల్ఫా వాల్యూ కాస్ జీరో వాల్యూ 1 అవుతుంది, సైన్ ఆల్ఫా 0 అవుతుంది. 0 మైనస్ ఐ ఆఫ్ ఈ వాల్యూ ఏమవుతుందన్నమ్మా 1, ఇదేమవుద్ది 0. ఐ వాల్యూస్ టోటల్గా 0 అంటే ఐ మైనస్ ఐ టోటల్ వాల్యూ ఏమవుతుంది 0. అంటే ఇక్కడ ఏమడిగాడు మనకు, జస్ట్ రియల్ పార్ట్ అడిగాడు. రియల్ పార్ట్ ఆల్సో 0, ఇమాజినరీ ఆల్సో 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. Question number 38. Question number 38. ఇది మీరు ట్రై చేయండి అబ్బా. ఏ ఈక్వల్ టు 1321 then the determinant of a square minus 2a is, then the determinant of a square minus 2a is, option A is 5, option B is 25, option C is -5, option D is -25. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఫైండ్ ద ఏ స్క్వేర్ మైనస్ 2a వాల్యూ. ఏ స్క్వేర్ మైనస్ 2a వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఆన్సర్కు డెటర్మైన్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ 39th క్వశ్చన్. ద మైనర్స్ ఆఫ్ 1 and -1 in the matrix. 1 and -1 in the matrix. 1 4 3 1 4 2 2 minus 1 4 minus 3 7 minus 6 are option A 22, 0, option B 0, 9, option C 0, -9, option D -1, -1. ఆప్షన్ D is -1, -1. బేసికల్గా అబ్జర్వ్ చేస్తే ఇది మనకు దీని మైనర్ ఫైండ్ అవుట్ చేయాలి. మైనర్ అంటే ఎంఐజే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ ఆఫ్ 1 అని తీసుకున్నాం అనుకోండి. బేసికలీ మైనర్ ఆఫ్ 1 కన్సిడర్ చేస్తే దీనికి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కాలమ్స్ అండ్ రో ఎలిమెంట్స్ రిమూవ్ చేయండి. రిమైనింగ్ ఆర్ mod of -1 4 7 -6. just due to the metric 6 1s are 6 7 4s are 28. సో -22. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకో దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ 22 ఒకటే ఉంది, ఇంకేం లేదు. సరే చూద్దాం. నెక్స్ట్ మైనర్ ఆఫ్ -1 అంటే దీని కరస్పాండింగ్ వాల్యూస్ రిమూవ్ చేస్తే 1 2 -3 -6 1 2 -3 -6 వి రైట్. 6 1s are -6 3 2s are 6 -6 అవుతుంది. బట్ ఫార్ములా ఏంటి, AD మైనస్ BC. ఇయర్ ఆల్సో మైనస్ ఈస్ దేర్, మైనస్ ఆఫ్ మైనస్ +6. సో ఆన్సర్ ఈజ్ 0. దట్ ఈస్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 40. Question number 40. Question number 40. The cofactors of 7 and 6 in the matrix 1 2 3 4 -1 7 2 4 6
ఆప్షన్ ఏ -22, 0. ఆప్షన్ బి 0, 9. ఆప్షన్ సి 0, -9. ఆప్షన్ డి -1, -1. సేమ్ ఆప్షన్స్ ఇచ్చిన, ఇంతకుముందుకు ఏ ఆప్షన్స్ ఇచ్చింది అవే ఇచ్చినాయి. బట్ ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుందో లేదో మనం చేస్తే కానీ చెప్పలేము. ఓకేనా. ఇంకా మనం అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కూడా చేయాల్సినవి ఉన్నాయి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ద కోఫాక్టర్స్ ఆఫ్ 7 and 6 ఇన్ ద మ్యాట్రిక్స్ 1, 2, 3, 4, -1, 7, 2, 4, 6 ఇచ్చాడు. కోఫాక్టర్స్ అంటే ఫార్ములా ఏంటి? -1 హోల్ పవర్ i + j Mij. Mij మీన్స్ మైనర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అయితే మనం 7 అని కన్సిడర్ చేస్తున్నాము. 7 ఏ రో ఏ కాలంలో ఉందో చూడండి. ఏ రోలో ఉందండి? సెకండ్ రో థర్డ్ కాలం. అంటే దిస్ ఈజ్ ద i వాల్యూ, దిస్ ఈజ్ ద j వాల్యూ. అవునా? -1 హోల్ పవర్ 2 + 3 mod ఆఫ్ Mij. దీనికి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఇవి. ఈ మిడిల్ రిమూవ్ చేసి రిమైనింగ్ 1, 2, 2, 4కు డిటర్మినెంట్ అప్లై చేయండి. 1, 2, 2, 4 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ చేయాలి. 7కు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేసి రిమైనింగ్ అప్లై చేస్తాం. 1 - 1 హోల్ పవర్ 5 డిటర్మినెంట్ 4 1 = 4, 2 2 = 4. సో ఆన్సర్ ఈజ్ 0. సో ఆప్షన్ ఏ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఒకటి బి ఉంది, ఒకటి సి ఉంది. చూద్దాం. నెక్స్ట్ 6 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో. అంటే i వాల్యూ ఎంత? 3, j వాల్యూ కూడా 3. సార్ 3 అని ఎలా చెప్పారు సార్ అంటే ఇది ఎన్నో ఎలిమెంట్ అమ్మా? థర్డ్ రోలో థర్డ్ కాలంలో ఉంది. i అంటే ఏంటి? రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. j మీన్స్ కాలం రిప్రజెంట్ చేస్తుంది. సో i = j. సో దాన్ని అప్లై చేసుకుని -1 హోల్ పవర్ 3 + 3 mod ఆఫ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేశాను అనుకో. రిమైనింగ్ ఆర్ 1, 2, 4, -1. -1 హోల్ పవర్ 6 -1 4 2 = 6, 4 2 = 8. So -1 whole power and power is the even. When it is even, the value become positive. Here -9. Total answer is equal to -9 is the answer. -9 is the answer. Okay na? Right question. Next similarly ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది, అది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 41. Question number 41. The product of the cofactors of 3 and -2 in 1 0 -2 3 -1 2 4 5 6 ఈస్. అంటే మీరు ఏం చేయాలి? దీనికి కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి 3 and -2 చేసి వచ్చిన ఆన్సర్ను మల్టిప్లై చేయండి. దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ -190, ఆప్షన్ బి ఈజ్ -6, ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 1, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 19. నెక్స్ట్ 42 క్వశ్చన్. ఇవన్నీ మీరు చేయొచ్చు అబ్బా. జస్ట్ డిటర్మెంట్ ఉంది, 3/3 మ్యాట్రిక్స్ డిటర్మెంట్ ఉంది. ఒకటే చెప్పేస్తా, రిమైనింగ్ అవసరం కూడా లేదు. ఇస్తాడో ఇవ్వరు అనేది గ్యారంటీ లేదు. ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నాను, బట్ కొంత ఐడియా ఉండాలి కాబట్టి ఒకటి చెప్పేస్తాం. -3 7 -6 ఇది ఆల్రెడీ తెలుసు మీకు. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు -6. ఓకేనా? మీకు ఆల్రెడీ డిటర్మెంట్ వచ్చి అనుకుంటా 3/3, ఎందుకంటే మనం క్రామర్స్ మెథడ్లో చేస్తాం. నెక్స్ట్ ఇన్వర్షన్ మెథడ్లో కూడా చేసాం, సేమ్ మెథడ్స్. ఓకేనా? అయితే ఇంకా వచ్చి అనుకుంటున్నా. డిటర్మినెంట్ అనేది పాజిటివ్, నెగటివ్, పాజిటివ్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కన్సిడర్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తే -1 4 7 -6. -4 కన్సిడర్ చేస్తాం, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తే 2 4 -3 -6. ఓకేనా? 2 + 2 కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? when we consider the +2 we get 2 -1 -3 7. 1 of 6 × 1 6, 7 4s are 28. కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ -4 ఆఫ్ 6 2s are 12, 4 3s are 12. మైనస్ ఉంది బట్ ఏమవుతుంది? +12 వచ్చేస్తుంది. +2 ఆఫ్ 7 2s are 14 +3. ఓకే, సారీ -3, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫార్ములాలో ఆల్రెడీ నెగిటివ్ ఉంటుంది, మళ్ళీ నెగిటివ్ వచ్చేస్తుంది. 6 - 28 వాల్యూ 6 - 28 ఈజ్ -22. ఇది 0 అయిపోతుందబ్బా. -12 + 0 14 - 3 11, 11 2s are +22. -22 + 22 ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఈజ్ 0. ఆప్షన్ ఏ.
వెన్ డిటర్మినెంట్ ఈజ్ జీరో దట్ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇలాంటి క్వశ్చన్లు కొన్ని మీరు ట్రై చేయండి డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అన్నీ చెప్పడం కూడా అన్నీ చెప్పొచ్చు, కానీ ఏమవుద్ది మీకు బోర్ కొడుతుంది, మళ్ళీ ఈజీ క్వశ్చన్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43. APQ 0BR 00C. Option A is 0, option B is ABC, option C is PQR, option D is 1. Next 44 question. AHG HBF GFC. Option A is 0, option B is 1, option C is ABC plus 2GH minus AF square minus BG square minus CH square. Option D is AF square plus BG square plus CH square minus ABC minus 2FGH. Question number 45. If A comma B comma C are positive and not all equal, then mod of ABC BCA CAB, ABC BCA CAB equal to option A less than or equal to 0, option B less than 0, option C greater than 0, option D less than or equal to 0. ఈ క్వశ్చన్స్ మనం చేయాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావడం మెటీరియల్స్ కానీ ఇన్ కేస్ మీకు వీడియో లింక్స్ కానీ ఫాస్ట్గా ఇస్తూ ఉంటాను. అందులో నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఎందుకంటే యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకపోవచ్చు ఫాస్ట్గా. నోటిఫికేషన్ రాకపోతే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయి ఉండడం వల్ల అందులో నుంచి మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఇంకా ఫిల్ చేశాను వీడియో ముందే, స్టార్టింగ్లో ఒకసారి ఫిల్ చేస్తా, కొన్ని క్వశ్చన్ చెప్పగానే మళ్ళీ అయిపోద్ది. సో ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఫిల్ చేస్తాం మనం. రైట్. ఆన్సర్ చూస్తే ఇది మీరు చేసేయచ్చు. సార్ ఎలా చేయాలంటే బేసిక్ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఇలా తీసుకుంటాం కదా. అయితే డిటర్మిన్ చేసేటప్పుడు ఇన్ కేసు మనకి ఎగ్జామ్లో వస్తే ఫస్ట్ ఎక్కువ జీరోస్ ఉన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జీరోస్ దేనికి ఉన్నాయండి? పాజిటివ్ తీసుకోండి. ఇలా తీసుకొని చేయడం వల్ల ఇది ఎలాగో జీరో, ఏ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఇది రిమూవ్ చేస్తే PR 0C అవుతుంది. నెక్స్ట్ 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతాయి. దీనికి అప్లై చేయండి. A ఆఫ్ ABC అవుతుంది ఆన్సర్. 0 ఇంటూ R 0 అవుతుంది. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ HGF ఇది ఒకసారి చూసుకోండి మీరే. నార్మల్గా డిటర్మిన్ చేసేయండి, వచ్చేదే ఆన్సర్. దానికి ఇంకో ఆప్షన్ ఏం లేదు. 0 వస్తుంది అదేం చెప్పలేదు. ఇన్కేస్ ఇక్కడ అన్ని జీరోస్ అయితే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే డిటర్మినెంట్ 0 అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ABCR పాజిటివ్, నాట్ ఆల్ ఈక్వల్, అన్ని వాల్యూస్ ఈక్వల్గా ఉండు, డిఫరెంట్. బట్ ABC పాజిటివే, బట్ టోటల్ డిటర్మైన్ చేస్తే పాజిటివ్ అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. సో వి టేక్ పాజిటివ్ నెగిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టేక్ A.
ఏ తీసుకున్నాను, ఏ తీసుకుంటే ఏమిది ఇది ఈ వాల్యూస్ పోతాయి, బీసీ మైనస్ ఏ స్క్వేర్, బీసీ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ బి కన్సిడర్ చేయండి అబ్బా. మైనస్ బి కన్సిడర్ చేస్తే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ బిఏ సిబి ఉంటుంది, అంటే బీ స్క్వేర్ మైనస్ ఏసీ, బీ స్క్వేర్ మైనస్ ఏసీ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ సి కన్సిడర్ చేస్తే వాల్యూ సార్ బిఏ మైనస్ సి స్క్వేర్, ఏబి మైనస్ సి స్క్వేర్ వచ్చేస్తుంది. అయితే ఫస్ట్ ఏబిసి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ ఏబిసి, నెక్స్ట్ ఏబిసి మైనస్ సి క్యూబ్. సో 3abc మైనస్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. నెగిటివ్ టోటల్ కామన్ తీస్తే ఏమవుతుందబ్బా, మైనస్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఆఫ్ మైనస్ 3abc అన్నాడు. 3abc అంటే టోటల్ వాల్యూ మనం ఇక్కడ ఏ వాల్యూ సబ్మిట్ చేసిన ఏమొస్తుంది అబ్బా, నెగిటివ్ వస్తుంది. అంటే నెగిటివ్ వచ్చిందంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. నెగిటివ్ అంటే ఇంకా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా కాదు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఛాన్స్ అయితే. ఎందుకు సార్ అంటే మైనస్ ఆర్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ మైనస్ సి క్యూబ్ 3abc ఫార్ములా ఏంటండి, ఏ ప్లస్ బీ ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సిఏ. అవునా, అంటే ఇది ఏం చేస్తే ఓవరాల్గా ఇక్కడ మైనస్ సింబల్ పెట్టేస్తాం. మస్ట్ అండ్ షుడ్గా ఏ ప్లస్ బీ ప్లస్ సి 0 అయింది అనుకోండి, మొత్తం వాల్యూస్ కూడా ఏమవుతాయి మనకు జీరోస్ అవుతాయి. అయితే ఏ ప్లస్ బీ పాజిటివ్ అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బీ ప్లస్ సి 0 అయ్యే ఛాన్స్ లేదు. అంటే కన్ఫామ్గా ఏమొస్తుందండి, లెస్ దెన్ 0 ఆన్సరే వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలా ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46. లో the matrix 3 2 5 1 is option A non-singular, option A non-singular, option B singular, option C skew symmetric, option D symmetric, ఆప్షన్ డి సిమెట్రిక్. ఓకే సార్, ఇది ఎలా చేస్తాం సార్ అంటే ఏం లేదబ్బా, 3 2 మైనస్ 5 ఉన్నది, ఇది ఏ సింగులరా కాదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెటర్మైన్ చేసేయండి. డెటర్మైన్ చేస్తే 3 2s 3 1s 3 5 2s 6 అంటే డెటర్మైన్ సింగులర్ అవుతుంది. ఆప్షన్ బి. ఆప్షన్ ఏ లాగా కాదు. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ అంటే ఇది కాదు. ఓకేనా, సిమెట్రిక్ కూడా కాదు. స్క్యూ సిమెట్రిక్ అంటే మస్ట్ అండ్ షుడ్గా డయాగోనల్ ఎలిమెంట్ జీరోస్ ఉండాలి. నెక్స్ట్ సేమ్ 47th క్వశ్చన్. ఇది మీరు చేయండి అబ్బా. ఇది ఎంసెట్లో 98లో వచ్చింది, మీరు పుట్టక ముందుకు. ద మ్యాట్రిక్స్, బట్ ఇప్పుడు చేస్తాను మీరు 1 0 1 2 1 0 3 1 1 నాన్ సింగులర్. ఆప్షన్ బి ఈజ్ సింగులర్, ఆప్షన్ సి ఈజ్ స్క్యూ సిమెట్రిక్, ఆప్షన్ డి ఈజ్ సిమెట్రిక్. ఆప్షన్ డి ఈజ్ కాల్డ్ వాట్, సిమెట్రిక్. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్సర్ ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెటర్మెంట్ వీడు ది డెటర్మెంట్ చేస్తే ఏమవుతుందండి, 1 into 1 1 వస్తుందండి. 1 minus 0 0 అంటే 0 అనే టోటల్గా. నెక్స్ట్ 1 తీసుకుంటే మైనస్ పాజిటివ్ 1 తీసుకుంటే ఏమవుతుందండి, 2 minus 3 2 minus 3 స్క్యూ ఈ రెండు గానే కావబ్బా. సింప్లీ ఏ ట్రాన్స్పోజ్కి ఎప్పుడు కాదు, అవి రెండు కాబట్టి ఈ రెండిట్లనే ఉంటుంది. సో 1 minus 0 minus 1 1 1 గెట్ క్యాన్సిల్ అంటే ఏమిది, సారీ ఇక్కడది ఇది నాన్ సింగులర్ అబ్బా. సింగులర్ అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ 0 రాలేదు, రాంగ్ చెప్పాను సారీ. ఇది ఇక్కడ 0 వచ్చింది. 0 అంటే ఇట్ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేయండి. 48 24 25 26 25 26 27 26 27 27 ఎవరైతే వీడియో చూసే వాళ్ళు ఉంటారో కామెంట్ చేయండి. 0 ఆప్షన్ బి -1 ఆప్షన్ సి 1 ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వన్ 49 990
991, 992, 991, 992, 993, 992, 993, 994 equal to option A is 1992, option B is 1993, option C is equal to 1994, option D is equal to 0. 1 minute టైం ఇస్తా, కామెంట్ చేయండి. ఇప్పుడే మీరు వీడియో చూసేటప్పుడు అయితే ఎప్పుడు చూసేటప్పుడు ఏమంటే ఇదే టైంలో కామెంట్ చేసుకోండి. ఐ గివ్ సమ్ టైం. వచ్చేసింది చూడండి. అయితే చాలామంది ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడికి రాగానే ఈ 2 అయిపోయినాయి కాబట్టి అవి రబ్ చేస్తున్నా. ఫస్ట్ అందరూ చేసే మిస్టేక్ వచ్చేసి డిటర్మైన్ చేస్తూ ఉంటారు కదా దాన్ని పట్టుకొని. అయితే మనకు డిటర్మినెంట్స్ యాక్చువల్గా ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ డిలీట్ అయిపోయినాయి. బట్ మెయిన్స్ రాసే వాళ్ళందరికీ ప్రాపర్టీస్ అనేది కంప్లీట్గా చెప్పే ఉంటారు. పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మనకు దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే రో ఆపరేషన్ అని కాలం ఆపరేషన్ అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చనే చూసుకుందాం. ఇంత డిటర్మైన్ చేయడం అంటే ఇంపాసిబుల్. దానికి నేనేం చేస్తున్నా అంటే R1 మైనస్ R2. ఓకే, R2 టెన్స్ టు R1 టెన్స్ టు ఏం చేస్తాం, R2 టెన్స్ టు R2 మైనస్ R1 చేస్తున్నాం. నెక్స్ట్ R3 టెన్స్ టు R3 మైనస్ R2 చేస్తున్నాం. అంటే మీనింగ్ 24, 25, 26 అంటే ఇది ఫస్ట్ రో కదండి. ఇది R1, R2, R3గా కన్సిడర్ చేస్తే నేను చేస్తున్న R2 టెన్స్ టు R2 మైనస్ R అంటే రో 1 నుంచి R2 నుంచి R1 సబ్ట్రాక్షన్ చేస్తున్నా. 25 మైనస్ 24 వాల్యూ 1, 26 మైనస్ 25 వాల్యూ 1, 27 మైనస్ 26 వాల్యూ 1. నెక్స్ట్ R3 టెన్స్ టు R3 మైనస్ R2, 26 మైనస్ 24 1, 27 మైనస్ 26 1, 27 మైనస్ 27 వాల్యూ 27 అయినా క్వశ్చన్ చూద్దాం. 27. సో ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది, ఇక్కడ 0 వచ్చేస్తుంది. 0 వస్తే జస్ట్ వీ అప్లై ద డెటర్మెంట్ అప్లై చేద్దాం. 24 ఆఫ్ డెటర్మెంట్ ఏమైతే ఆన్సర్ 0 వస్తే నాకు తెలిసి 24 తీసుకుంటే ఏమవుతుంది, 0 మైనస్ 1 మైనస్ 25 అని డెటర్మెంట్ అప్లై చేస్తే 0 మైనస్ 1. నెక్స్ట్ 26కి అప్లై చేస్తే ఏమవుతుందండి, ప్లస్ 26 ఆఫ్ 1 మైనస్ 1 మైనస్ 24 ప్లస్ 25 ప్లస్ 0. సో 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సేమ్ సిమిలర్లీ దీనికి కూడా అదే చేయండి అబ్బా. దీనికి కూడా ఇదే ఫార్మాట్ R2 మైనస్ R1, R3 మైనస్ R2 అప్లై చేసామనుకో. వాట్ వి గెట్ హియర్ 1990, 1991, 1992. 1992 1 వచ్చేస్తుంది అండి. 1992 1 వచ్చేస్తుంది. 1993 అంటే 1 వచ్చేస్తుంది. 1994 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకసారి అప్లై చేసామనుకోండి ఆన్సర్ 0 వచ్చేది. ఒకసారి ఆన్సర్ చెక్ చేస్తా ఎందుకైనా మంచిది చూద్దాం. రైట్, ఆన్సర్ ఏంటిది 0. ఎలా సార్ అంటే బేసిక్ ఇక్కడ అన్నిటికీ 1 వచ్చేలా ఉంది కదా, అక్కడ ఆల్రెడీ 0 వచ్చింది కాబట్టి ఇంకోసారి చేయకుండా అయిపోయింది అక్కడ. ఇక్కడ ఎలా సార్ అంటే మళ్ళీ ఇంకొకటి R2 టెన్స్ టు R3 మైనస్ R2 చేసామనుకోండి పొరపాటున ఇది. అప్పుడు ఏమవుతుందని ఆన్సర్ 1992, 1991 01, 1992 R2 టెన్స్ టు R3 అంటే ఈ ప్లేస్లో R3 నుంచి R2 సబ్ట్రాక్షన్ అప్పుడు 0 0 0 1 1 1 1 డెటర్మెంట్ మొత్తం 0. సో టోటల్ ఆన్సర్స్ కూడా 0 అయిపోతుందని మీనింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఎక్కువ రో ఆపరేషన్ చేసేటివి ఉంటాయి, బట్ కాకపోతే ఇక్కడ మనం రో ఆపరేషన్ చేయము ఏ క్వశ్చన్కి కూడా. అంటే వాళ్ళు ఇన్ కేస్ మీకు వచ్చినా కూడా డెటర్మెంట్స్, ఎందుకంటే ఇది ఏం సెట్ కదండి, మనం చెప్పలేం నార్మల్ డెటర్మెంట్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటే మీకు దెబ్బడిపోతాయి. బట్ అవి కూడా చెప్పేసుకుందాం మనం. ఓకేనా, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 50. log e square, log e cube, log e square, log e cube, log e power 4, log e cube, log e power 4, log e power 5. Option A 0, option B 1, option C 4 log e, option D 5 log e. 5 log e. బేసిక్గా లాగార్థమ్స్ అన్నిటికి బేసిక్ ఇక్కడ ఏముందంటే డి ఉన్నట్లే కదా. మనకు 2 types ఆఫ్ లాగార్థమ్స్ ఆర్ దేర్.
న్యాచురల్ లాగార్థం, కామన్ లాగార్థం. ఇక్కడ మనకి ఇచ్చింది న్యాచురల్ లాగార్థం ఇచ్చుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వాళ్ళే మిస్ చేశారు. ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయండి? లాగ్ ఈ బేసి వాల్యూ 1, ఈ పవర్ బిఫోర్ వస్తుంది కాబట్టి 2, ఈ పవర్ 3, 2 3 4 3 4 5. ఎందుకు సార్ అలా రాశారంటే లాగ్ ఈ స్క్వేర్ ఈ ఉందనుకోండి, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో వి అప్లై ఎన్ లాగ్ ఎక్స్. log x power n is equal to what? n log x. When it is substituted to this side, 2 log e base e. So answer is equal to 1. అలా రాసా 2 4 3 5. సేమ్ ఇంతకుముందుకు అప్లై చేసినట్టే r2 tends to r2 minus r3, r3 minus r2, r3 tends to r2 minus r1, r3 minus r2 అప్లై చేసుకున్నాం అనుకోండి. అది వస్తుంది ఈజీగానే 1 1 1 1 1 1. ఇంకో సపరేట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 0. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లాగ్ వచ్చిందిగా, ఇంకేం చేయాలని చేయొద్దు, అవసరం లేదు. సింపుల్ క్వశ్చన్ అది. ఓకే, నెక్స్ట్ వన్. ఇది A3 అంటే మెయిన్స్ లెవెల్లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ 51, క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ నెంబర్ 51. 1 omega square 1 omega square 1 omega. Option A is 0, option B is equal to 1, option C is equal to omega, option D is equal to omega square. Answer is 0. ట్రై చేయండి. ఏం లేదు, ఇంతకుముందు చేసినప్పుడు అప్లై r1 tends to r1 plus r2 plus r3 చేయండి. అప్పుడు ఏమైతుంది? 1 plus omega plus ఇక్కడ 0 0 0 0 వస్తుంది. అన్ని జీరోసే కాబట్టి టోటల్ ఆన్సర్ ఈజ్ 0. 52. if ఇది కూడా చేయండి. 1 plus omega square are the cube root of unity, then delta equal to mod of 1 omega power n omega power 2n omega power n omega power 2n 1 omega power 2n 1 omega power n equal to same options. 1 B option is 2 omega, C option is omega square, D option is 0. Once I check the answer, ఇది కూడా ఆన్సర్ 0నే, ఎందుకంటే ఏం ఓగా ఉన్నా చేసి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక నెక్స్ట్ 53. ఇది కూడా ఎంసెట్ 93లో వచ్చింది. 0 p minus q p minus r q minus p 0 q minus r r minus p r minus q 0. సార్ ఆప్షన్స్ ఏమి చేయనబ్బా, దీనికి రీజన్ ఏంటో కూడా చెప్పేస్తారు. ఇదేం మ్యాట్రిక్స్? డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయిపోయాయి. జీరోస్ అంటే ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ డయాగోనల్ ఎప్పుడు ఎలిమెంట్ 0 అయినా డిటర్మైన్ చేస్తే ఆన్సర్ ఈస్ 0. డైరెక్ట్ రాసేసుకోవచ్చు, మరి పెద్దగా ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 52 అయిపోయిందా? నెక్స్ట్ 54, క్వశ్చన్ నెంబర్ 54. ఓకే, క్వశ్చన్ నెంబర్ 54. ఈ క్వశ్చన్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ అంటే టఫ్ అని కాదు. b plus c a1 c plus a b1 a plus b c1. ఆప్షన్ A 0, ఆప్షన్ B 1, ఆప్షన్ C A B C, ఆప్షన్ D is equal to a plus b plus c. సార్ ఇలాంటి డిటర్మినెంట్ క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలి? మాకు రో ఆపరేషన్ కాలం ఆపరేషన్ అప్లై చేయడం కాదు సార్ అంటే సింపుల్ థింగ్. పుట్ x a equal to 0, b is equal to 1, sorry a is equal to 1, b is equal to c is equal to 3. సబ్మిట్ చేసేయండి. సింపుల్ సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఆర్ వాట్ వి గెట్? b plus c 2 plus 3 5 1 1. నెక్స్ట్ c plus a 4. నెక్స్ట్ b అంటే 2 1, a plus b 3, c వాల్యూ 3 1 వచ్చేసింది. ఇవే కదా వాల్యూస్. హ్యాపీగా డిటర్మిన్ చేసేయండి. డిటర్మిన్ చేస్తే వచ్చే వాల్యూ దీనికి ఏది ఈక్వల్ అవుతుందో చూసుకుంటే సరిపోద్ది. 5 ఆఫ్ కరస్పాండింగ్ తీసుకుంటే 2 2 minus 3, 1 కరస్పాండింగ్ తీసుకుంటే -1 4 minus 3, 1 తీసుకుంటే ఏమో దబ్బా
4 3 is 12 minus 6 వచ్చేసిందా, -5 -1 ప్లస్ 6. సో ఆన్సర్ ఈజ్ 0 వచ్చేసింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. అంతే, డైరెక్ట్ తీసుకోవచ్చు మనం, దాన్ని డిటర్మైన్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. నువ్వు ఏ ఈజ్ అసలు మరి 0 వస్తుందని తెలిసి ఈ 3 వాల్యూస్ రావచ్చు అంటే ఈ ఏబిసి వాల్యూస్ని ఇందులో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు ఆన్సర్ ఎగ్జిస్ట్ అయితే ఓకే, కాకపోతే మాత్రం అది రాదని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. క్వశ్చన్ నెంబర్ 55. క్వశ్చన్ నెంబర్ 55. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు అబ్బా. ఎక్స్ వై జెడ్, నాకు తెలిసి ఇది కూడా 1 సేమ్ వస్తుంది. వై ప్లస్ జెడ్, జెడ్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ వై. ఆప్షన్ ఏ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఆప్షన్ బి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి నన్. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ ఏ వాల్యూస్ వచ్చినా డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ వస్తే ఇదే మెథడ్ అప్లై చేసుకోండి. అంటే ఎక్స్ వచ్చింది అనుకో, ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 2, జెడ్ ఈజ్ ఈక్వల్ 3 సబ్మిట్ చేయండి. దీనికి ఒక ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఏ వాల్యూస్ ఆప్షన్లో కూడా సబ్మిట్ చేయండి. ఆన్సర్కు ఆప్షన్కి ఏది ఈక్వల్ అయితే దట్ ఈస్ ద ఆన్సర్. ఎందుకంటే డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ లేవు, అందుకే అన్నీ రాయట్లేను కూడా. బట్ ప్రీవియస్లో వచ్చినాయి కొన్ని చెప్పుకుందాం అంతే. ప్రీవియస్లో చెప్పుకుంటే మీకు కూడా కొద్దిగా యూజ్ అవుతుంది కదా. 56 mod of 1 plus a 1 1 1 1 plus b 1 1 1 1 plus c equal to option a 0, option b 1, option c abc of 1 plus a plus b plus c, option d abc plus ab plus bc plus ca, ab plus bc plus ca. అబ్జర్వ్, ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా డిటర్మినెంట్ వచ్చినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 2, సి ఈజ్ ఈక్వల్ 2. అంటే నేను చెక్ చేసుకుంటున్నా ఆ వాల్యూస్ అయితే ఈజీగా ఉంటాయని. సబ్మిట్ చేస్తుంటే ఏమవుతుందబ్బా, 1 + 1 2 1 1 1 3 1 1 1 4 వచ్చేసిందా డిటర్మినెంట్. జస్ట్ వీడియో ద డిటర్మినెంట్. 2 3 4 12 -1 -1 తీసుకుంటాం. -1 కొనుక్కుంటే 4 -1 +1 +1 తీసుకుంటే 1 - 3 డిటర్మినెంట్. 22 -3 -2 22 - 5 22 - 5 ఏమవుతుందండి 17 వచ్చేస్తుంది ఆన్సర్. బట్ ఇక్కడైతే ఏ వాల్యూస్ ఏబీసీ సైడ్ అయితే ఇది కాదు ఆన్సర్, ఇది కాదు, ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులోనే ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది, ఇది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. ఏబీసీ అంటే ఏమవుతుంది 3 2 6 అవుతుందండి. ఏ ఆప్షన్ చెక్ చేద్దాం. 1 + 1 + 2 + 3 1 + 1 2 2 2 4 2 + 2 4 4 + 3 7 అవుతుంది. 7 అయితే ఆన్సర్ రాదు, వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఏ ఇంటూ బి ఇంటూ సి 2 3 6 అవుతుందండి. ఏ ఇంటూ బి చేస్తే ఏ ఇంటూ బి 2, బీసీ 3 2 6, సిఏ సి ఉన్న ఏ అవుతుంది 3, 12 + 5 17. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మనం ఇట్లాంటి డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ వస్తే సార్ నేను ఇంటర్మీడియట్లో మనకు డిటర్మినెంట్ తీసేసేసి రో ఆపరేషన్ కాలమని టెన్షన్ అవసరం లేదు. ఎక్స్ వైలో వస్తేనే x = 1, y = 2, z = 3. ఏబీసీలలో వస్తే a = 1, b = 2, c = 3. జస్ట్ దీన్ని డిటర్మినెంట్ చేస్తాం, వాల్యూ సబ్మిట్ చేసి మిగిలిన ఆప్షన్ చెక్ చేసుకుంటాం. చూడగానే తెలుస్తుంది మనకు ఆప్షన్స్ కొద్దిగా, దాంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్ అంటాం కొత్తగా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. ఇవే డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ చూసుకోండి ఒకవేళ వస్తే అలాంటివి. చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. 57 మనకు చెప్పాలంటే అసలు చాలా టైం పడుతుంది. 5 to 6 వీడియోస్ చేసుకోవచ్చు ఇవి డిటర్మినెంట్ ప్రాబ్లమ్ చేస్తే. బట్ ఇంకొకటి ఇస్తే మీరు ట్రై చేయండి. ఇది a - b - c 2b 2c 2a. బేసిక్గా ఇవన్నీ ఐపీ క్వశ్చన్సే. రిజల్ట్ గుర్తున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది, గుర్తు లేకపోతే ఈ మెథడ్లో చేసుకుంటాం. ఆప్షన్ ఏ వచ్చేసి a + b + c హోల్ స్క్వేర్. ఆప్షన్ బి ఈజ్ a + b + c హోల్ పవర్ 4. ఆప్షన్ సి ఈజ్ a + b + c హోల్ క్యూబ్. ఆప్షన్ డి ఈజ్ a + b + c. ఐ థింక్ ఆప్షన్ సి ఏమో వస్తుంది అబ్బా ఆన్సర్, చెక్ చేయండి. నెక్స్ట్ 58.
నాకు తెలిసి ఇలాంటి క్వశ్చన్స్ అని చేసుకోండి, బట్ హోంవర్క్ లాగా ఏమి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, y ప్లస్ జెడ్, y ప్లస్ ఎక్స్, ఎక్స్ ఎక్స్ వై, జెడ్ ప్లస్ ఎక్స్ వై, జెడ్ జెడ్ ఎక్స్ ప్లస్ వై. ఆప్షన్ ఏ XYZ, ఆప్షన్ బి 2XYZ, ఆప్షన్ సి 3XYZ, ఆప్షన్ డి 4XYZ. ఓకే, ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ 1, y ఈజ్ ఈక్వల్ 2, z ఈజ్ ఈక్వల్ 3 తీసుకోండి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, డిటర్మినెంట్లో చూసుకోండి అబ్బా. సేమ్ మెథడ్ అన్ని, కొత్త మెథడ్ అయితే ఏమీ లేదు చేయడానికి. సేమ్ మెథడ్ కాబట్టి ఒకసారి చూసుకుంటారు అనుకుంటున్నాను నేను. చూస్తున్నది ఇంకేమైనా ఉన్నాయో డిఫరెంట్ కానీ. 59 క్వశ్చన్. ఇఫ్ ద మ్యాట్రిక్స్ A equal to 8 minus 6 2 minus 6 7 minus 4 2 minus 4 lambda is singular one, then lambda is option A is 3, option B is equal to 4, option C is equal to, option D is equal to 5. option D is equal to what? 5. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. సింగులర్ అంటే ఏంటండి? సింగులర్ మీన్స్ వెన్ డెటర్మెంట్ ఏ ఈజ్ ఈక్వల్, డెటర్మెంట్ చేస్తే దాని ఆన్సర్ 0 వస్తుంది, దట్ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. ఆల్రెడీ డెటర్మెంట్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అంటే డెట్ ఏ ఈక్వల్ టు 0 వచ్చేసింది. డెటర్మెంట్ అప్లై చేయండి, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ కన్సిడర్ చేసుకుంటే 8 ఆఫ్ 7 ల్యాండా మైనస్ 4 4 16, 3 మైనసెస్ ఉంటాయి. మైనస్ 16 అంటే వి టేక్ ప్లస్ 6 కన్సిడర్ చేస్తే మైనస్ 6 ల్యాండా ప్లస్ 8 అయిపోయిందా. నెక్స్ట్ 2 ప్లస్ 2 కన్సిడర్ చేస్తే వాల్యూ సార్ 2 కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? 4 6 24 మైనస్ 14 ఈక్వల్ టు 0. వెన్ డెటర్మెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ మ్యాట్రిక్స్ అయినా డెటర్మెంట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చిందంటే దట్ ఈస్ ద సింగులర్ మ్యాట్రిక్స్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7 8 జా 56 ల్యాండా 16 క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 14 2 జా క్యాన్సిల్ కాకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే రాదు. సో 10 8 జా 16, 8 జా 10, 8 జా 80, 6 8 జా 48, 128 minus 36 lambda, 6 4s are 68, 8 6 are 48, sorry 48, 24 minus 14 ఏమవుతుందండి? 24 minus 14 is the 10, 10 2s are 20 equal to 0. ఏం లేదు కానీ ఇలాంటి క్యాలిక్యులేషన్ ముంచేస్తాయి మొత్తం. 56 minus 36 is 20 lambda, మైనస్ 128 అంటే మైనస్ 80 ఉంటుంది. మైనస్ 80 ప్లస్ 20 మైనస్ 60 ఈక్వల్ టు 0. 20 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 60. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. బట్ 4 5 కూడా ఇచ్చిన, ఒకసారి చెక్ చేస్తా. యా, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సేమ్ సిమిలర్లీ ఇంకో క్వశ్చన్ ఉందప్ప. సేమ్ సింగులర్, ఇది ఒకటి చేయండి. సింగులర్ మ్యాట్రిక్స్ అన్ని సేమ్ 2/2 ఇవ్వచ్చు, లేకపోతే ఏ క్వశ్చన్ ఇచ్చినా సేమ్. క్వశ్చన్ నెంబర్ 60 ఇదే మెథడ్లో చేసుకోండి. డెటర్మెంట్ ఈజ్ ఈక్వల్ 0. ఇఫ్ 1 2x 4 minus 1 7 2 4 minus 6 is a singular matrix, then x equal to option A 0, option B 1, option C is equal to -3, option D is equal to 3. సేమ్ మెథడ్, డెటర్మెంట్ ఈక్వల్ టు 0 అని తీసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అయిపోయినండి.
రిలవెంట్ క్వశ్చన్స్ అన్నీ అవే ఉన్నాయి. రో ఆపరేషన్, కాలం ఆపరేషన్ క్వశ్చన్ చాలా అది. యా చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు బుక్లో. నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ ఇంకొకటో రెండో పార్ట్స్ వస్తాయి అబ్బా. పార్ట్ 3 కదా, పార్ట్ 4, 5 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్వశ్చన్స్ మేబీ ఇంకొక మెథడ్లో నేను కంప్లీట్ చేస్తే ఇది. ఎందుకంటే ఇంకొకటి ఇన్వర్స్ ఉన్నాయి, నెక్స్ట్ మనకి ఈక్వేషన్ ఉన్నాయి. ఇంకొక పార్ట్లో ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే మీకు కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దబ్బా.